శక్తి పీఠాలు అంటే ఏమిటి? శక్తి పీఠాలు అనేవి భారతదేశంలో మరియు దాని చుట్టుపక్కల ఉన్న కొన్ని పవిత్రమైన ప్రాంతాలు. ఇవి దేవీ పరాశక్తికి ప్రత్యేకమైన స్థలాలు. ఈ పీఠాలలో మాత దేవి శరీర భాగాలు, ఆభరణాలు, లేదా తన శక్తి పడి పవిత్రత పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. శక్తి పీఠాల ఉద్భవం గురించి ముఖ్యంగా దేవీ భాగవత పురాణం, కాళికా పురాణం, మరియు శివ పురాణం లాంటి గ్రంథాలలో వివరణ ఉంది. శక్తి పీఠాల కథ ఎలా మొదలైంది? ఇదంతా దక్షయజ్ఞం కథతో మొదలైంది. దేవతలందరూ ఒకసారి రాజు దక్షుడు నిర్వహించిన ఒక మహాయజ్ఞానికి పిలిపించబడ్డారు. కాని అతడు తన కుమార్తె సతీదేవి భర్త అయిన శివుడిని ఆహ్వానించలేదు, ఎందుకంటే అతడికి శివుడిపై అసహ్యం ఉండేది. అయినప్పటికీ సతీదేవి తన ఇష్టప్రకారంగా ఆ యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ తన భర్తను అవమానించిన దృష్ట్యా సతీదేవి కోపంతో తనను తానే యజ్ఞాగ్నిలో దహించుకుంది. ఇది తెలుసుకున్న శివుడు విపరీతమైన కోపంతో భయంకరమైన వీరభద్రుడును సృష్టించాడు. అతడు యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు మరియు దక్షుణ్ణి శిక్షించాడు. ఆ తర్వాత శివుడు తాను అత్యంత ప్రేమించిన సతీదేవి మృతదేహాన్ని భుజాలపై వేసుకుని ఆగ్రహంతో విశ్వవ్యాప్తంగా సంచరించడం ప్రారంభించాడు. దేవతలు ఈ విషాదాన్ని ఆపాలని విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేసి భూమిపై విసిరాడు. అక్కడక్కడా ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా పరిణమించాయి. శక్తి పీఠాల సంఖ్య ఎంత? ప్రధానంగా 51 శక్తి పీఠాలు ఉన్నట్లు చెప్పబడుతోంది. కొన్ని పురాణ ప్రకారంగా 52, 64 లేదా 108 శక్తి పీఠాలు ఉన్నాయని కూడా చెబుతారు. ప్రతి శక్తి పీఠం ఒక ప్రత్యేక శక్తిస్వరూపాన్ని, దేవిని ప్రతినిధిస్తూ ఉంటుంది. అక్కడ శివుడు కూడా భైరవునిగా కొలవబడతాడు. శక్తి పీఠాల ముఖ్యాంశాలు. ప్రసిద్ధ శక్తి పీఠాలు. కొన్ని ప్రముఖ శక్తి పీఠాలు. కాశీ విశాలాక్షి దేవి పీఠం ఉత్తరప్రదేశ్. కామాఖ్యా దేవి పీఠం అస్సాం. తరతని దేవి పీఠం బంగాళు. శ్రీశైలం బ్రహ్మరాంబికా దేవి ఆంధ్రప్రదేశ్. అలంపూర్ జోగులాంబా దేవి తెలంగాణ. హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖి దేవి. ఇలా ఇంకా అనేక పవిత్రమైన పీఠాలు ఉన్నాయి. శక్తి పీఠాల విశిష్టత ఏమిటి? భక్తులు ఇక్కడ పూజలు చేయడం వల్ల తనకు కావాల్సిన శక్తి, శాంతి, ఐశ్వర్యం లభిస్తుందని నమ్మకం. శక్తి పీఠ యాత్ర చేయడం అనేది పుణ్యఫలాన్ని ఇస్తుంది. ప్రతి శక్తి పీఠంలో ఒక్కో ప్రత్యేకమైన దేవతా తత్వం ఉంటుంది. చిన్న సంక్షిప్తం. శక్తి పీఠాలు అనేవి అమ్మవారి దివ్యశక్తి ప్రతిష్ఠింపబడిన ప్రదేశాలు. ఇవి మానవుని శక్తి, భక్తి, మరియు మోక్షానికి మార్గదర్శకంగా ఉన్నాయి.